హాయ్ ఫ్రెండ్స్, కొన్ని కథలు ఎలా ఉంటాయంటే అవి విన్నప్పుడు వాటికి ఎండింగ్ సరిగా లేదనిపిస్తుంది. ఈరోజు నేను చెప్పే కథ కూడా అలాంటిదే. నాకు ఈ కథ విన్నప్పుడు ఏం అర్థం కాలేదు, కానీ నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. అదే భయం. ఇప్పుడు నేను ఈ కథని మీకు చెప్పబోతున్నాను. చూద్దాం, కనీసం మీకైనా దీని ఎండింగ్ అర్థమవుతుందేమో. నేను ఇప్పటి వరకు చెప్పిన కథలన్నింటిలో ఇది చాలా డిఫరెంట్ హారర్ స్టోరీ. ఈ కథ ముంబైలో నివసిస్తున్న రాజ్, వంశీ, ఆదిత్య, నిహాల్ అనే నలుగురు ఫ్రెండ్స్తో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ముంబైలోని ఒక కాలేజీలోనే చదువుకునేవాళ్ళు. వాళ్ళ ఎగ్జామ్ జస్ట్ అప్పుడే పూర్తయ్యాయి. వీకెండ్ వస్తుంది, అందులోనూ ఆఫ్ సీజన్ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నారు. ఎందుకంటే ఆఫ్ సీజన్లో అన్ని రిసార్ట్స్ డిస్కౌంట్ రేట్లో ఉంటాయి, ఇక రోడ్స్ కూడా ఖాళీగా ఉంటాయి. వాళ్ళల్లో రాజ్ మహాబలేశ్వరానికి వెళ్దాం, వర్షాకాలం, క్లైమేట్ కూడా చాలా బాగుంది అన్నాడు. అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు ఆదిత్య, అయినా దాదాపు 5 hours జర్నీ పడుతుంది, మనం మిడ్నైట్ స్టార్ట్ అవుతే మహాబలేశ్వర్లోని ఫేమస్ ఎలిఫెంట్ పాయింట్ వద్ద సన్ రైజ్ను చూడవచ్చు, ఆపై నేరుగా మనం హోటల్కి వెళ్దామన్నాడు. రాజ్ సరే అయితే రాత్రి 12కి అందరూ రెడీ అయి నిహాల్ ఇంటి దగ్గర కలుద్దాం అని చెప్పాడు. అర్ధరాత్రి అందరూ నిహాల్ ఇంటి కింద కలిసి తర్వాత అక్కడి నుండి మహాబలేశ్వరానికి బయలుదేరారు. లేట్ రాత్రి లైట్గా వర్షం పడుతుంది, క్లైమేట్ చాలా బాగుంది. అందరూ కారులో చాలా సరదాగా ఉన్నారు, పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. సడన్గా కొద్దిసేపు వాళ్ళ పాటలు ఆపేశారు, ఎందుకంటే బ్యాక్ సీట్లో వాళ్ళు నిద్రపోవాలనుకున్నారు. అప్పుడు ఆదిత్య కారు నడుపుతున్న రాజ్తో, రాజ్, నేను వాష్రూమ్కి వెళ్ళాలి, ఎక్కడైనా కారు ఆపు అన్నాడు. రాజ్, చూడు రోడ్డంతా ఎంత నిర్మానుష్యంగా ఉందో, ఇక్కడ ఆపడం కరెక్ట్ కాదు, పైగా ఇంకా 2-3 గంటల జర్నీ ఉంది అన్నాడు. అప్పుడు ఆదిత్య, లేదు చాలా అర్జెంట్ రా, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అన్నాడు. కారులో కూర్చున్న వంశీ నిహాల్తో, అయ్యో రాజ్, వీడిని తీసుకురావటం పెద్ద తప్పు అయిపోయిందిరా, ప్రతి గంటకి ఎక్కడొక చోట ఆపమంటాడు అన్నారు. అప్పుడు ఆదిత్య దయనీయంగా, ప్లీజ్ ఆపురా, నిజంగా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అన్నాడు. రాజ్, సరే సరే ఆపుతా, ఇదిగో గొడుగు కూడా తీసుకువెళ్ళు, బయట చాలా వర్షం పడుతుంది అన్నాడు. కానీ ఆదిత్య అతని మాట వినలేదు. కార్ డోర్ అలానే తెరిచి నేరుగా బయటికి వెళ్ళిపోయాడు వాష్రూమ్కి. ఆదిత్య వెళ్ళి దాదాపు 2-3 నిమిషాలైంది. అప్పుడు రాజ్, రే బాబోయ్, వీడేంట్రా ఇంకా రాలేదు, ఇలా అయితే మనం వెళ్ళినట్టే అన్నాడు. వంశీ, నిహాల్ విండో నుండి బయట చూశారు. అతను అక్కడే నిలబడి ఉన్నాడు, అసలు కదలడం లేదు. అప్పుడు అతను, ఆదిత్య త్వరగా రా, ఇంకెంతసేపు అన్నాడు. ఆదిత్య ఏం మాట్లాడలేదు. అప్పుడు వంశీ, అరే ఏమైందిరా, త్వరగా రా, లేట్ అవుతుంది అన్నాడు. అప్పుడు ఆదిత్య వెనక్కి తిరిగి, మీకు ఆమె గొంతు వినిపిస్తుందా అని అడిగాడు. వంశీ, ఏమిటి, ఎవరి గొంతు వినిపించడం లేదు అన్నాడు. అప్పుడు ఆదిత్య, నేను ఇక్కడ పాస్ పోస్తున్నప్పుడు నేను ఒక స్త్రీ గొంతు విన్నాను, ఆమె కొద్ది దూరంలో ఉంది, ఎవరో ఆమెను కొడుతున్నట్లు అనిపించింది, ఆమె చాలా గట్టిగా అరుస్తుంది, నన్ను రక్షించండి, నన్ను అతని నుండి రక్షించండి అని. నాకు ఈ శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి, నాకు వెళ్ళి చూడాలనిపిస్తుంది అన్నాడు. వంశీ, అరే భయ్యా, జోకులాపరా, ఎందుకు ఇవన్నీ, త్వరగా కారులోకి రా, మనం బయలుదేరాలి, లేకపోతే ఆ సన్ రైజ్ మిస్ అవుతుంది అన్నాడు. ఆదిత్య వాళ్ళ మాటలు వినలేదు, నేరుగా అక్కడి నుండి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపు వంశీ, నిహాల్, రాజ్ అతను జోక్ చేస్తున్నాడని అనుకున్నారు. చాలా సమయం గడిచినా అతను తిరిగి రాలేదు. అప్పుడు రాజ్, వంశీ నిహాల్తో, నిహాల్ నువ్వు కారులోనే ఉండు, మేం వెళ్ళి చూస్తాము అన్నారు. వాళ్ళిద్దరు కారు దిగారు. వర్షం ఎక్కువగా పడుతుంది, అక్కడంతా చీకటిగా ఉంది, వాళ్ళకేం కనిపించడం లేదు. వాళ్ళు తమ ఫోన్ ఫ్లాష్ లైట్ ఉపయోగించి ముందుకు వెళ్లారు. వాళ్ళది కేవలం అడవి అని అనుకున్నారు. వాళ్ళు నడుస్తూ కొద్ది దూరం వెళ్ళినప్పుడు అది నిజానికి అడవి కాదు, ఒక పెద్ద గ్రౌండ్, అక్కడ చెట్లేమీ లేవు. వాళ్ళు చాలా సంతోషించారు. బహుశా ఇప్పుడు మనం ఆదిత్యను ఎక్కడో ఒక చోట చూడవచ్చు, ఎందుకంటే అది గ్రౌండ్ కదా అని. కానీ వాళ్ళు ప్రతి చోట చూశారు, ఆదిత్య ఎక్కడ కనిపించలేదు. వాళ్ళు ఆదిత్య ఆదిత్య అని పిలిచారు, కానీ అతను ఎక్కడ కనిపించలేదు. అతని ఫోన్ కూడా కనెక్ట్ అవ్వటం లేదు, నెట్వర్క్ ఫుల్గా ఉంది, అయినా కాల్ వెళ్ళటం లేదు. అప్పుడు వాళ్ళు, బహుశా మేమిద్దరం సరిపోము, ఒక పని చేద్దాం,
కార్ దగ్గరకు వెళ్ళి నిహాల్ను కూడా తీసుకొద్దాం, ముగ్గురు ఉంటే మరింత సులభంగా వెతకవచ్చు అన్నారు. వాళ్ళు కారు వైపు వెళ్లారు. వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళు త్వరగా కార్ తలుపు తెరిచి లోపలికి వెళ్లారు. అక్కడ చూస్తే నిహాల్ పక్కన ఆదిత్య కూర్చుని ఉన్నాడు. తను పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు. వాళ్ళు షాక్ అయ్యారు. వీని వెతుకుతూ మనం బయటికి వెళ్తే అసలు వీడు కారులోకి ఎలా వచ్చాడు అని వాళ్ళకు అనిపించింది. రాజ్ కేవలం ఒక ప్రశ్న అడిగాడు, ఆదిత్య నువ్వు కారులోకి ఎలా వచ్చావు? ఆదిత్య రాజ్ వైపు చూశాడు. కొద్దిసేపు చూస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడలేదు. అతను ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుని, అరే నేను మీ దగ్గర నుండి వచ్చాను, మీ పక్క నుండి వచ్చాను, మీరు పాస్ పోసుకోవడానికి వెళ్తున్నారని అనుకున్నాను, అందుకే నేను కారులో కూర్చున్నాను, కావాలంటే నిహాల్ని అడగండి, నేను అతని పక్కనే కూర్చుని ఉన్నాను కదా అన్నాడు. నిహాల్ కూడా కొద్దిగా తల ఊపి, అవును నా పక్కనే కూర్చున్నాడు, మీరు అలా వెళ్ళిన కాసేపటికి వాడు వచ్చి కారులో కూర్చున్నాడన్నాడు. అయినా కూడా వాళ్ళకు కొద్దిగా అనుమానంగా అనిపించింది. సరేలే అని వదిలేశారు. ఇంతలో వర్షం కూడా తగ్గిపోయింది. వాళ్ళు అక్కడి నుండి బయలుదేరారు. కారులో మళ్ళీ అదే శబ్దం. ఒకరు నిద్రపోతున్నారు, ఒకరు మేల్కొని ఉన్నారు, ఒకరు పాటలు వింటున్నారు. కారు అలా ముందుకు నడుస్తుంది. వాళ్ళు మహాబలేశ్వరంలోని ఎలిఫెంట్ పాయింట్ వద్దకు చేరుకున్నారు. కానీ వాళ్ళు ఎంత అలసిపోయారంటే వాళ్ళకిప్పుడు ఎంజాయ్ చేసే మూడ్ కూడా లేదు. వాళ్ళు ఫస్ట్ హోటల్కి వెళ్ళి కొద్దిసేపు నిద్రపోదాం, ఆ తర్వాత లేచి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ఎలిఫెంట్ పాయింట్ వద్దకు వెళ్ళి సన్ రైజ్ చూసి త్వరగా హోటల్కి వెళ్ళి నిద్రపోయారు. సాయంత్రం అందరూ లేచారు. రాజు లేచిన తర్వాత అందరితో, మనం మహాబలేశ్వరంకి వచ్చాం, మ్యాప్రో గార్డెన్కి వెళ్ళకపోతే మహాబలేశ్వరంకి వచ్చి ఏం లాభం, మ్యాప్రో గార్డెన్కి వెళ్దాం రండి అన్నాడు. ఆదిత్య కూడా సరే అన్నట్లు తల ఊపాడు. అతను చాలా మూడిగా ఉన్నట్లు అనిపించింది. నిన్న రాత్రి జరిగిన సంఘటన వల్ల అతని మూడ పాడైందని అనిపించింది. రాత్రి జరిగిన గందరగోళం వల్ల అతనికే కాదు మిగిలిన అందరి మూడు కూడా కొద్దిగా పాడైంది. సరే ఇప్పుడు అందరు కారు ఎక్కి మ్యాప్రో గార్డెన్కి బయలుదేరారు. కారులో వెళ్తుండగా వాళ్ళకి ఒక మంచి సీనరీ కనిపించింది. ఆ సీనరీ దగ్గర వాళ్ళు కారు ఆపి అక్కడ ఫోటోలు తీయడం ప్రారంభించారు. మహాబలేశ్వరంలో ఒక పాయింట్ ఉంది, అక్కడి నుండి కింద అంతా కనిపిస్తుంది, చాలా మంచి వ్యూ. ఆదిత్య కూడా బయటకు వచ్చాడు, కానీ ఎక్కువ మాట్లాడడం లేదు. అందరూ తిరిగి కారులోకి వచ్చి, సరే ఇప్పుడు మ్యాప్రో గార్డెన్ కేవలం 10 నిమిషాల దూరంలో ఉంది, 10 నిమిషాల్లో మనం మ్యాప్రో గార్డెన్కి చేరుకుంటాం, అక్కడికి వెళ్ళి అక్కడ ఫేమస్ శాండ్విచ్ తిందాం, జ్యూస్ కూడా తాగుదాం అనుకున్నారు. రాజ్ తన వెనక అద్దంలో ఆదిత్య ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడని గమనించాడు. అందరూ సరదాగా ఉన్నారు. ఆదిత్య ఏం మాట్లాడడం లేదు. అతను కేవలం కిటికీ బయటకు చూస్తున్నాడు. రాజు ఒకసారి అతనికి, చూడు నిన్న నైట్ జరిగిన దాన్ని మర్చిపో, నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడవచ్చు, నీకేదైనా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పు అన్నాడు. ఆదిత్య కేవలం తల ఊపి నేను తర్వాత మాట్లాడతాను అన్నాడు. ఇప్పుడు రాజ్ తన మ్యాప్ను చూశాడు. 10 నిమిషాల దూరం 15 నిమిషాలైంది. బహుశా ట్రాఫిక్ పెరిగి ఉండవచ్చు అనుకున్నాడు. కానీ మహాబలేశ్వరంలో ట్రాఫిక్ ఉండదు. లోనావాలా వైపు అయితే ఎక్కువ ఉంటుంది, మహాబలేశ్వరం వైపు అంత ట్రాఫిక్ ఉండదు. మళ్ళీ కార్ ఇందాక వాళ్ళు చూసిన సీనరిక్ వ్యూ రోడ్డు పక్క నుండి వెళ్ళింది. మనం 10 నిమిషాల బ్యాక్ ఇక్కడి నుండి కదా వెళ్ళాం, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాం అని రాజు అనుకున్నాడు. రాజు పక్కనే ముందు సీట్లో వంశీ కూర్చొని ఉన్నాడు. అతను, మనం ఇప్పుడే ఇక్కడి నుండి బయలుదేరాం కదా, ఇక్కడే కదా మనం ఫోటోలు దిగింది, నువ్వు లొకేషన్ సరిగ్గా పెట్టావా మ్యాప్లో అన్నాడు. రాజ్, అవును అంత కరెక్ట్గానే పెట్టాను, అయినా ఇలా ఎందుకు జరుగుతుంది, ఈ దారిలో మనం ఒక్కరమే కనిపిస్తున్నాం, ఒకే చోట మళ్ళీ మళ్ళీ వస్తున్నామన్నాడు. అతను మళ్ళీ ఒకసారి ప్రయత్నించాడు, 2 సార్లు ప్రయత్నించాడు, 3 సార్లు ప్రయత్నించాడు. అయినా కూడా వాళ్ళు అదే సీనరిక్ వ్యూ వద్దకు వచ్చి ఆగిపోతున్నారు. వాళ్ళు గూగుల్ మ్యాప్ను సరిగ్గా అనుసరిస్తున్నారు, అయినా వాళ్ళకి ఈ విధంగానే జరుగుతుంది, ఒకే చోట మళ్ళీ మళ్ళీ వచ్చి ఆగిపోతున్నారు. అప్పుడు నిహాల్ ఈ విషయం కూడా అన్నాడు. రాజును గమనించినట్లయితే నిన్నటి నుండి ఆ సంఘటన జరిగినప్పటి నుండి మీరు బయటకు వెళ్ళారు, ఆ స్త్రీ ఏడుపు వినిపించింది, వగైరా వగైరా. ఆ సమయం తర్వాత విషయాలు మరింత దిగజారుతున్నాయి, విషయాలు వింతగా మారుతున్నాయి, మనకేదో తప్పు జరుగుతుందన్నాడు. ఆదిత్య, లేదు లేదు అలా ఏం జరగదురా, అలా ఏం లేదు, మీరేదో ఒకటి ఊహించుకున్నారు అన్నాడు. రాజ్, అవునరా,
ఇప్పుడు ఒక పని చేద్దాం, ఇంటికి వెళ్దామా లేక ఏమిటి అన్నాడు. వంశీ, లేదు ఇప్పుడు బయలుదేరుతాం కాబట్టి మనం మ్యాప్లోకి చేరుకోవాలి, చాలా ఆకలిగా కూడా ఉంది, వెళ్దాం రా అన్నాడు. ఒకసారి ప్రయత్నించాడు, 2 సార్లు ప్రయత్నించారు, కానీ వాళ్ళు కేవలం అక్కడే తిరుగుతూ ఉన్నారు. రాజుకి ఇప్పుడు ఒక విషయం చాలా వింతగా అనిపించింది. ఎప్పుడైతే వాళ్ళు అదే సీనిక్ వ్యూ వద్దకు వచ్చి ఆగిపోతున్నారు, అప్పుడు అతను తన వెనక అద్దంలో ఆదిత్య ముఖంపై ఒక వింత చిరునవ్వు చూశాడు. రాజ్, మనం ఒకే చోట చిక్కుకుపోయాం, ఒకే చోట ఒకే సీనిక్ వ్యూ వద్దకు మళ్ళీ మళ్ళీ వచ్చి చిక్కుకుపోతున్నాం. నువ్వు నవ్వుతున్నావు, నువ్వు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నావారా, ఇది ఏమిటి అన్నాడు. ఆదిత్య, లేదు లేదు, నువ్వేం చేస్తున్నావో అది చెయ్యి అన్నాడు. రాజ్ చాలా నిరాశ చెందాడు. అతను డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు, అయినా మళ్ళీ ఒకే చోటికి వెళ్తున్నారు, పైగా పెట్రోల్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత నిహాల్, గాయస్ ఒక్క క్షణం, మనకెవరో చక్వ చేశారు అన్నాడు. రాజ్ అప్పుడు ఈ చక్వ అంటే ఏమిటి అన్నాడు. అప్పుడు నిహాల్ చెప్పాడు, చక్వ అనేది ఒక గిరా అనే ఎంటిటీ. ఈ గిరా మిమ్మల్ని తన ప్రాంతంలోనే గుండ్రంగా తిప్పుతూ ఉంటుంది. మీరు పిచ్చివాళ్ళు అయ్యే వరకు లేదా మీరు పూర్తిగా దాని వశమయ్యే వరకు తన ప్రాంతంలోనే మిమ్మల్ని భ్రమలో ఉంచుతుంది. బహుశా ఇప్పుడు మనకు అదే జరుగుతుంది. మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుండి బయలుదేరాలి, లేకపోతే మనం ఒక్కసారి దాని వల్ల పడితే అది మనల్ని బతకనివ్వదు. అప్పుడు రాజ్, అవునరా, సరే ఒక పని చేద్దాం, గూగుల్ మ్యాప్ను వదిలేద్దాం, ఎవరైనా మనుషులు కనిపిస్తే వాళ్ళని దారి అడుగుదామన్నాడు. ఎలాగోలా కనిపించిన వాళ్ళందరినీ దారి అడుగుతూ అడుగుతూ చివరకు మ్యాప్రో గార్డెన్కి చేరుకున్నారు. అప్పటికి రాత్రైంది. వాళ్ళు మ్యాప్రో గార్డెన్కి చేరుకోగానే ఆదిత్య ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆదిత్య 2-3 రోజుల క్రితం ఎలా ఉన్నాడో అలాగే అయిపోయాడు. చాలా సంతోషంగా అందరితో మాట్లాడుతూ నవ్వుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సరిగ్గా అప్పుడే ఒక సంఘటన జరిగింది. రాజ్ ఫోన్ మోగింది. అతను ఫోన్ తీయగానే అవతల నుండి, మేము మహారాష్ట్ర పోలీసులు మాట్లాడుతున్నాం, మహాబలేశ్వరం హైవేలో ఇక్కడ ఒక చెట్టు దగ్గర మాకు మీ స్నేహితుడు ఆదిత్య అపస్మారక స్థితిలో దొరికాడు అని వినిపించింది. ఇది వినగానే రాజ్కి కాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపించింది. అతను ఈ విషయం వినగానే ఆదిత్య వైపు తిరిగాడు, కానీ ఆదిత్య అక్కడ లేడు, అతను మాయమయ్యాడు. రాజ సమయంలో నిహాల్, ఈ ఆదిత్య ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. అతను, అరే ఇక్కడే కదా కూర్చున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, వాష్రూమ్కి వెళ్ళి ఉంటారా బహుశా అన్నాడు. రాజ్, వాడిని త్వరగా వెతుకు అన్నాడు. అప్పుడు అందరూ వెతకడం ప్రారంభించారు. ఆదిత్య దొరకలేదు. పోలీస్ వాళ్ళు వాళ్ళకి త్వరగా రమ్మని ఒక లొకేషన్ షేర్ చేశారు. వాళ్ళు షేర్ చేసిన లొకేషన్, ఆదిత్య వాష్రూమ్ చేయడానికి దిగిన లొకేషన్ 2 ఒకటే. ఎక్కడైతే ఇదంతా మొదలైందో సరిగ్గా అక్కడే అందరూ ఆ లొకేషన్ చేరుకున్నారు. అక్కడ చాలామంది పోలీసులు ఉన్నారు. ఆదిత్య కూడా వాళ్ళ వ్యాన్లో కూర్చుని ఉన్నాడు. వాళ్ళు అక్కడ చేరుకోగానే ఆదిత్య ఇప్పుడే నిద్ర లేచినట్లు అనిపించింది. అతను కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడాడు. అప్పుడు ఆదిత్య, ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ స్పృహ కోల్పోయే ముందు నాకు గుర్తుంది, నేను ఒక స్త్రీని చూశాను, ఆ స్త్రీ ఏడుస్తుంది, నేను ఆమె దగ్గరకు సహాయం చేయడానికి వెళ్ళాను. నేను ఆమెకు, రండి మా కారు దగ్గరలోనే ఉంది, నేను మిమ్మల్ని దింపుతాను అని చెప్పాను. నేను ఆమెను తీసుకుని బయలుదేరగానే ఆమె నా చెయ్యి పట్టుకుని అక్కడే ఆపేసింది. నేను అక్కడి నుండి బయటపడడానికి ప్రయత్నించాను, పారిపోవడానికి కూడా ప్రయత్నించాను, ఆమె నుంచి దూరంగా పరిగెత్తడానికి కూడా ప్రయత్నించాను, కానీ నేను మళ్ళీ ఆ స్త్రీ దగ్గరికి వచ్చాను. నేను ఆమె చుట్టూనే గుండ్రగా తిరుగుతున్నట్లు అనిపించింది, నాకు మీ దగ్గరికి వస్తున్నట్లు అనిపించింది, కానీ నేను రాలేకపోయాను. ఏం చేయడానికి ధైర్యం సరిపోలేదు. నా ప్రాణం మీద ఆశ వదిలేసి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ తర్వాత ఆదిత్య స్నేహితులు పోలీసులతో మాట్లాడారు. అవసరమైన డాక్యుమెంట్స్ చూపించారు. ఇతను మా ఫ్రెండ్ అని చెప్పి అతను తీసుకువెళ్లారు. ఇప్పుడు రాజ్, ఇప్పటి వరకు మనం మహాబలేశ్వరంకి వచ్చాం కదా, ఇది నీ ప్లాన్ కదా, నువ్వు కూడా ఈ ప్లాన్కి ఒప్పుకున్నావు కదా, మహాబలేశ్వరంకి వెళ్దాం, కనీసం ఒక్కసారైనా చుట్టి వద్దాం, కనీసం ఒక్క రోజైనా ఉందాం, ఎటువంటి సమస్య ఉండదన్నాడు. వాళ్ళు బయలుదేరారు. జరిగిందంతా మర్చిపోయి బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ డే నైట్ వాళ్ళు తిరిగి వస్తున్నారు. అప్పుడు వంశీ, గాయస్ నాకు తెలుసు, ఈ 1-2 రోజుల్లో మన చుట్టూ చాలా విషయాలు జరిగాయి,
కానీ నేను కూడా ఇప్పుడు కొద్దిగా వాష్రూమ్కి వెళ్ళాలి. దయచేసి కారు ఆపండి. నేను కేవలం 1 నిమిషంలో తిరిగి వచ్చేస్తాను. నేను ఆదిత్య చేసిన పొరపాటు చేయనన్నాడు. వంశీ వాష్రూమ్ కోసం కారు దిగాడు. అతను బయట నిలబడి ఉన్నాడు. అందరూ 1 నిమిషం వేచి ఉన్నారు. 2 నిమిషాలైంది. 3 నిమిషాలైంది. మళ్ళీ అతని వైపు చూశారు. రేయ్ రారా అన్నారు. ఆ తర్వాత వంశీ కిటికీ దగ్గరికి వచ్చి కిటికీ కిందికి దింపు అన్నాడు. అతను కారు కిటికీని కిందికి దించాడు. అతను ఆదిత్యతో మీకు ఒక స్త్రీ ఏడుపు వినిపిస్తుందా అని అడిగాడు. ఆ తర్వాత ఆదిత్య వంశీ వెనక చూశాడు. అక్కడ శ్మశానం అని రాసి ఉంది. ఆదిత్యకు అతను దిగిన ప్రదేశం కూడా ఒక శ్మశానమే అని అతనికి గుర్తొస్తుంది. ఈరోజు మనం ఆగిన ప్రదేశం కూడా శ్మశానమే. ఇది అదే ప్లేస్. ఎక్కడైతే ఇదంతా స్టార్ట్ అయిందో మనం మళ్ళీ అక్కడే వచ్చి చిక్కుకుపోయామనుకున్నారు. ఈ వీడియో చివరిలో నేను మీకు చెప్పాలనుకున్నది ఒక్కటే. ప్రతి మనిషికి ఒక ప్రత్యేక కథ ఉంటుంది. కానీ గాయస్, కొన్నిసార్లు ఎవరికి అర్థం కాని వేరే కథలు కూడా ఉంటాయి. అవి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అవి మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. మీ మానసిక స్థితిని పాడు చేస్తాయి. అది కేవలం ఆత్మలు మాత్రమే చేయగలవు. నేను మీకు ప్రతిసారి చెప్తాను, ఏదైనా తెలియని దారిలో దిగే ముందు 1-2 సార్లు ఆలోచించండి. రాత్రి అయితే 3 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మీకు కూడా ఎప్పుడైనా చక్వ జరగవచ్చు. మీరు ఒకే చోట చిక్కుకుపోవచ్చు. ఈ 4 ఫ్రెండ్స్కు జరిగినట్లు 2 రోజుల క్రితం కూడా వాళ్ళు ఒక చక్వాలు చిక్కున్నారు. ఆ రోజు మళ్ళీ వాళ్ళు ఒక చక్వాలు చిక్కున్నారు. చక్వ ఎవరికైనా జరగవచ్చు. బహుశా నెక్స్ట్ బాధితులు మీరు కూడా కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ధన్యవాదాలు.